హలో అండి అందరికీ. నేను ఈరోజు మీకు చూపించబోయేది చికెన్ పచ్చడి ఎలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది నేను ఒక 1 కేజీ చికెన్ తీసుకున్నా అండి. నీట్గా కడుక్కొని ఇలా పక్కకైతే పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక బాండీలో అయితే నూనె పోసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్, మళ్ళీ ఈ ఆయిల్ కూడా మనకి లాస్ట్లో ఉపయోగపడుతుందండి. ఈ ఆయిల్లో మొత్తం డీప్ ఫ్రై బాగా చేయాలండి. ముక్కకి తడి అట్లా గట్టిగా ఉండేలాగా మొత్తం చేయాలి. చూడండి క్రిస్పీగా ఎట్లా ఉన్నాయో గట్టిగా. మనం ఇది గ్రేవీ చేసిన తర్వాత అప్పుడు ఈ ముక్క అందులో నానుతుందండి. ఈ కాగిన నూనెలో మనం అల్లం పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, కారము, పసుపు అన్నీ వేయాలండి. కారము, తగినంత ఉప్పు అన్నీ కలిపేసుకోవాలండి. బాగా ఇది ఒకసారి వేసుకున్న తర్వాత అంతా కలుపుకోవాలండి. ఆ తర్వాత ఇందాక మనం డీప్ ఫ్రై చేసిన ముక్కలన్నీ ఉన్నాయి కదండి, అందులో వేసేయాలండి. బాగా ఈ ముక్కలకు ఈ కారం అంతా పట్టేలాగా తిప్పుకోవాలండి. చూడండి ఎంత బాగా అసలు క్రిస్పీగా ఉన్నాయో. ఇవి మనకి ముక్క ఈ గ్రేవీ దాంట్లో నానుతుందండి. మనము నిమ్మకాయలు ఒక 2 నిమ్మకాయలు తీసుకున్నామండి. ఈ గ్రేవీకి టేస్ట్ వస్తుంది. మొత్తం పికిల్కి మంచిగా ఒక 2 నిమ్మకాయలండి. 1 కేజీ చికెన్కి అయితే చూడండి నేను ఒక 2 నిమ్మకాయలు తీసుకున్నాను. ఇది అంతా అందులో వేసేసాము. మీకోసం మళ్ళీ చూపిస్తున్నాము. ఆ నిమ్మకాయ వేసుకున్న తర్వాత మొత్తం ఇట్లా బాగా కలియబెట్టాలండి. ఇప్పుడు మనకు చూస్తే ఆయిల్ లేనట్టు అనిపిస్తుందండి. ఒక 1 అవర్ తర్వాత ఈ ముక్కలోంచి మొత్తం ఆయిల్ అంతా బయటికి వచ్చేస్తుందండి. చూడండి ఇప్పుడే చూడండి కలిపిన తర్వాత ఎంత ఆయిల్ కొంచెం కొంచెం బయటికి వస్తుందో. అదే ఆయిల్ మనకు సరిపోతుందండి. ఎమ్మీగా టేస్టీగా వేడివేడి అన్నంలో ఇది 1 మంత్ నిల్వ పచ్చడి అండి. 1 మంత్ దాకా ఉంటుంది. తడి తలగకుండా ఉంచుకోవాలి ఒక డబ్బాలో పెట్టుకొని. మీరు కూడా అందరు ఇంట్లో ట్రై చేసి మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. థ్యాంక్ యూ.